హాయ్ ఫ్రెండ్స్. సో నేను ఇప్పుడు వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నా. ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 10:30-11 అవుతుందన్నమాట. సో ఇప్పుడు ఎందుకు చేస్తున్నా అంటే మా మమ్మీ డాడీ వస్తున్నారు ఊరు నుంచి, వాళ్ళ కోసం. యాక్చువల్లీ దారిలోనే డిన్నర్ చేసి వస్తా అన్నారు కానీ బట్ అక్కడ ఆన్ ద వే ఏం కనపడలేదు. సో నేనే చేసేస్తా వచ్చేయండి అని చెప్పాను. సో వస్తారనమాట, వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నా అనిపించింది వ్లాగ్ చేద్దామని. సో యా, లెట్స్ కంటిన్యూ. అలాగే అలవాటు అయిపోయింది. అలవాటు అయిపోయిందిలేమా. దగ్గరే, పెద్ద దూరం ఏం కాదు. వైజాగ్లో ఎంత ఉండేది అప్పుడు నేను జాబ్ చేసే ఆఫీసు, అంత దూరమే. ఖాళీ లేదు. ఈ ఇంట్లో మీకు బోర్ కొట్టదులేండి స్వామి, టైం పాస్ అయిపోద్దులేండి మీకు. వచ్చిందండి, రాను 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 అని ఫైనల్గా వచ్చిందండి. హాయ్ చెప్పమా. హాయ్ ఫ్రెండ్స్, మా జ్యోతక్కలు ఇంటికి వచ్చాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, వంటగది ఇన్స్పెక్షన్ చేస్తాను, నీట్గా ఉంచిందా లేదా ఏంటి అని ఇన్స్పెక్షన్ చేస్తా. ఓ, ఎండి చేపలు తెచ్చావుమా. వావ్, వడియాలు ఎండి చేపలు. వావ్ ఫ్రెండ్స్. రోజు మీ ఇద్దరు కొట్టుకున్నప్పుడు కొట్టడానికి కర్ర, నాకు తెడ్డి కర్ర. ఇంకే మిరక కొట్టియచ్చు కదా. సామ్ బెడ్ ఈ రూమ్లో వేసాం, సామ్ బెడ్రూమ్ ఈ రూమ్లో వేసాం. సామ్ బెడ్ మళ్ళీ సామ్ కంట. ఇదొక బెడ్రూమ్మా, ఇదొక బెడ్రూమ్. ఈ రూమ్లో లైట్ పోయింది, వెయ్యాలి, ఒకటి తేవాలి. పంచా ఆగో, రూమ్లో పెట్టా, వస్తున్నా. అండ్ అయితే ఇంకా చూసారు కదా, ప్రీవియస్ నైట్ అంతా ఇంకా అలా హడావిడిగా అయిపోయింది. సో నేను వచ్చేసి నెక్స్ట్ మార్నింగ్ అనమాట. మార్నింగే అమ్మ ఇలా బయట, నేను వద్దు క్లీన్ చేయొద్దు, నేను క్లీన్ చేస్తాలే అని చెప్పినా కూడా క్లీన్ చేసేసి ముగ్గు పెట్టేస్తుంది. సో మమ్మీస్ అంతే కదా, చెప్పిన మాట వినరు. వాళ్ళకి పనులన్నీ కూడా టక్క అయిపోవాలి. అండ్ ఇంకా వాళ్ళకి రొటీన్ ఉంటుంది కదా, అక్కడ ఇంట్లో ఉన్నప్పుడు కూడా అంతే. అమ్మ పొద్దున్నే లెగిచి ఫస్ట్ గుమ్మం కడిగి ముగ్గు పెట్టుకొని తర్వాత పని చేసుకుంటారు. సో ఇది ఇంకా అదే అలవాటు మీద వద్దని చెప్పినా కూడా కూర్చోలేదు. అంతే కదా, ఇంకా ఎప్పుడు పని చేసుకుంటూ ఉండే వాళ్ళని కొంచెం కూర్చోండి అన్నా కూడా పాపం కూర్చోలేరు, పని చేసుకోవడం అలవాటు అయిపోతూ ఉంటుంది. అండ్ ఇంకా చేస్తానులే, ఏముంది, రోజు నువ్వే కదా చేసుకుంటావు, రోజు ఇవన్నీ చేసుకొని ఆఫీస్కి వెళ్తుంటావు కదా, సో నేను ఉన్నప్పుడు చేస్తాలే అనింది. సో కైండ్ ఆఫ్ నాకు రెస్ట్ ఇవ్వడానికి మా అమ్మ వచ్చినట్టు అనిపించింది. అండ్ ఇంకా నెక్స్ట్ కొన్ని గ్రాసరీస్ కావాల్సి వచ్చింది, పాలు పెరుగు ఉంటాయి కదా, అవైతే ఆర్డర్ చేసేసుకున్నా. అండ్ ఇంకా మళ్ళీ ఇక్కడ అస్సలు గ్యాప్ ఇవ్వట్లే మా అమ్మ. ఈ గ్యాప్లోనే ఇల్లు తుడిచేసింది. మళ్ళీ పొద్దున్నే 6:30-7 అయింది. అప్పుడే బట్టలన్నీ తెచ్చి మడతేస్తుంది అనమాట. ఎందుకు మా గమ్ముగా కూర్చో కొంతసేపు అన్నా కూడా వీళ్ళే ఏదో ఒక పని చేస్తూనే ఉంది. సో ఇంకా అలా అయిందనమాట. అండ్ ఇంకా ఆ రోజైతే నాకు ఆఫీస్ ఉంది, వెళ్ళాలి నేను. ఇట్స్ టీ టైం. నేను మా అమ్మతో టీ పెట్టించుకుంటున్నాను ఫ్రెండ్స్.
వెనకాతలు ఎవరో తరుముతున్నట్టే అవుతుంది. నేను ఎంతసేపు కూర్చున్నా 2 నిమిషాలు వంట అయిపోయినట్టు అనిపిస్తుంది నాకు. అవును. చెప్పమా హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అని చెప్పి. టీ పడేది అగో అక్కడ ఉంది, టీ అని రాస్తుంది కదా, 3 డబ్బాలు ఉన్నాయి ఒకేలాంటివి. అది టీ, దాని పక్కది కాఫీ, దాని పక్కది పంచదార. టీ, కాఫీ, షుగర్. తాజ్మహలే నిన్న సాయంత్రమే తెచ్చాను, అదే తాగుతారు కదా అని. మా అమ్మాయికి మధ్య అంతా ఊర్లో ఏం పాలు, ప్యూర్ గేదె పాలు తాగారు. ఆ టీ చాలా బాగుంటుంది. ఈ టీ పొడికి ఆ పాలు మంచి టేస్ట్ ఉంటుంది. అవును, నాకు కూడా ఊర్లో నువ్వు పెట్టే టీ ఇష్టం. బాగుంటుంది ఊర్లో టీ. విషయం మరి అవ్వాలి పంపించేవాళ్ళ అనిపించేది, చక్కగా పెట్టుకుంటే దానికి సుసేరు పిన్ ఒక రోజు లీటర్ అన్నారు, ఇలా సుసేరు పిన్ పంపించింది ఒక రోజు. అవ్వాలి ఒక రోజు 2 లీటర్లు, మళ్ళీ మొన్న 1 లీటర్ శనివారం రోజు పంపించారు. అది అవ్వలు అంటే నిమ్మకాడ ఏమన్నా పంపించు. ఇది బాగా అండ్ ఇంకా అలా ఊర్లో జరిగే విశేషాలన్నీ కూడా చెప్తూ ఉందన్నమాట. ఈలోపే మా టీ అయితే రెడీ అయిపోయింది. నేను చాలాసార్లు చెప్పాను నా వీడియోస్లో, నాకు మా మమ్మీ పెట్టే టీ అంటే చాలా ఇష్టమని. బాగుంటుంది ఎందుకో మా అమ్మ పెడితే. అండ్ ఇంకా ఊర్లో ఉంటే టీ ఇంకా బాగుంటుంది, అక్కడ ఆవు పాలు కదా. కన్నా కన్నా బాబు, అరే ఒక్కటేరా పవర్ షాట్, నీ పక్కనే ఉన్నారు, నీ చేతితో పవర్ షాట్ వేయరా. లెగాలి బెట్టి. ఇంక ఇంట్లో అందరూ అలా ఒకరు లెగుస్తూ ఉన్నారు, ఎందుకంటే బిఫోర్ నైట్ చాలా లేట్ అయిపోయింది, 2-3 అయింది పడుకునేసరికి. సో ఇంకా మెల్లిగా లెగుస్తున్నారు. అండ్ ఇక్కడ మళ్ళీ టీ తాగుతూ కూడా మా అమ్మకి ఇంట్లో అన్నీ చెప్తున్నా అనమాట, ఏ సామాన్లు ఎక్కడున్నాయి అని. ఎందుకంటే మళ్ళీ నేను ఆఫీస్కి వెళ్ళిపోయాక తనే కదా కుక్ చేసుకుంటుంది ఇంట్లో అని చెప్పి, అన్నీ ఎక్కడున్నాయి ఏంటి అని చెప్పేస్తున్నా. అండ్ ఇంకా కిచెన్లో కూడా కుకింగ్ అంతా స్టార్ట్ అయిపోయింది. మా డాడీ మార్నింగే రాగి మాల్ట్ తాగుతారనమాట, రాగి మాల్ట్ ఇంకా బాయిల్డ్ ఎగ్. దాని తర్వాత నాకు లంచ్ కోసం అని చెప్పి రైస్ కుక్ చేస్తుంది, ఇంకా బటర్ మిల్క్ చేసేసింది, టిఫిన్ చట్నీస్ అన్నీ కూడా చేసేసింది. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. డైలీ ఇవన్నీ నేనే కుక్ చేసుకొని హరీబరీగా ఆఫీస్కి వెళ్ళాలి, బట్ ఈరోజు నేను ఆఫీస్కి రెడీ అయ్యే టైంకే అంత ఫినిష్ అనమాట. మా బాయ్. Boy boy. Bye Ari. Bye Sami. Bye bye. అండ్ ఇంకా అందరికీ బాయ్ చెప్పేసి మేమైతే ఆఫీస్కి వెళ్ళిపోతున్నాం. ఏదో ఆఫీస్కి వెళ్తున్నా కానీ మళ్ళీ ఈవినింగ్ ఎప్పుడైతుంది, ఎంత ఫాస్ట్గా మళ్ళీ ఇంటికి వచ్చేస్తాను అని అనుకుంటున్నాను. నాకైతే ఆ రోజు అస్సలు ఆఫీస్కి వెళ్ళబుద్ధి కాలేదు. సో చిన్నప్పుడు అంతే కదా, ఎవరైనా రిలేటివ్స్ వచ్చారు అంటే స్కూల్ డుమ్మా కొట్టేసి ఉండేవాళ్ళం. సో స్కూల్ అయితే హ్యాపీగా ఆప్షన్ ఉండేది, డుమ్మా కొట్టేయచ్చు. బట్ ఆఫీస్ కదా, తప్పదు, ఎలా అయినా వెళ్ళాల్సిందే. అండ్ ఇక్కడ నేను ఆఫీస్కి అయితే వచ్చేసాను. సో యూజువల్లీ నేను ఏంటంటే చెప్పాను కదా, నా మార్నింగ్స్ చాలా హరీబరీ ఉంటుంది. జస్ట్ ఇంకా బ్రేక్ఫాస్ట్ లంచ్ అన్నీ ప్యాక్ చేసేసుకొని వచ్చేస్తాను. ఆఫీస్కి వచ్చి నేను ఇంకా కొంచెం రెడీ అవుతాను అనమాట.
సో ఏం లేదు, జస్ట్ మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, కొంచెం బీబీ క్రీమ్ యూస్ చేస్తా అండ్ దెన్ సెట్ పౌడర్, ఇంకా తర్వాత కాజల్, మస్కారా, లిప్స్టిక్ తెలుసు కదా కామన్. సో మీలో ఎవరైనా ఉన్నారా వర్కింగ్ ఉమెన్ ఇలా మార్నింగ్స్ హరిబరిగా స్టార్ట్ అయ్యి ఆఫీస్కి వెళ్ళి ఇలా రిలాక్స్డ్గా రెడీ అయ్యే వాళ్ళు ఉన్నారా? ఉంటే మాత్రం కమెంట్ చేసేయండి. అండ్ ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఆ రోజు చెప్పా కదా ఆఫీస్లో ఉన్నా కానీ నా మైండ్ అంతా ఇంట్లోనే ఉంది, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏం తింటున్నారు, ఎలా ఉన్నారు అని. అండ్ ఇక్కడ నా వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఫస్ట్ నా మార్నింగ్ టాస్క్స్ అండ్ టు డూ లిస్ట్ ఉంటుంది కదా, అదైతే ప్రిపేర్ చేసుకున్నా. అండ్ నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ అండ్ నెక్స్ట్ కొంచెం గ్యాప్ ఇచ్చి గ్రీన్ టీ, దాని తర్వాత లంచ్ కూడా. సో ఇక్కడ అనిపిస్తుండొచ్చు మీకు, సో ఆఫీస్కి తినడానికి వెళ్ళావా అని. వర్క్ చేసింది చూపించలేదు, జస్ట్ తినేటప్పుడు ఏం ఐటమ్స్ స్పెషల్ ఉన్నాయని చూపించా అంతే. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఇంకా ఫైనల్లీ ఈవినింగ్ అనమాట, ఇంటికి వెళ్ళిపోతున్నాం. అండ్ ఇంకా ఆ రోజు ఈవినింగ్ స్కై చూసారా ఎంత బాగుందో, చాలా బాగుంది స్కై, ఎల్లో అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో చాలా వైబ్రెంట్గా ఉంది, కంప్లీట్ ఏదో ఫారెన్ లొకేషన్లో లాగా అనిపించింది నాకు. అండ్ ఇంకా ఈ వీడియో హైదరాబాద్లో ఉండేవాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే ఈవినింగ్ మీకు గుర్తుందా? ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో చాలామంది నేను ఆ స్కై ఫొటోస్ ఆ రోజు పోస్ట్ చేయడం చూశాను. సో ఇన్ కేస్ హైదరాబాద్లో ఉంటున్న వాళ్ళు ఎవరైనా కూడా నా వీడియో చూస్తూ ఉంటే కమెంట్ చేసేయండి, ఒక కనెక్షన్గా ఉంటుంది. అండ్ ఇంకా చాలా ఫొటోస్ తీసాను ఆ స్కైకి, వీడియోస్ తీసాను, అయినా కూడా బోర్ కొట్టలేదు, తీస్తూనే ఉన్నా. స్కై లవర్స్ అందరికీ కూడా ఒక ఐ ఫీస్ట్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకా ఆన్ ద వే ఇంకా మటన్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. ఎందుకంటే నైట్కి కొన్ని స్పెషల్స్ అనుకుంటున్నాం, చూపించేస్తాను అవేంటో మీకు. అండ్ ఇక్కడ ఇంటికి ఫస్ట్ రాగానే నేను మా అమ్మని ఎతుకుతున్నా అనమాట. చిన్నప్పుడు కైండ్ ఆఫ్ మళ్ళా నాస్టాల్జియా ఫీలింగ్ వచ్చింది. చిన్నప్పుడు స్కూల్ నుండి వచ్చాక అంతే కదా, అమ్మని వెతుకుతూ ఉండేవాళ్ళం మనం. ఓకే ఏ అరే గులాబ్ జాములు తిన్నావా? నవి బాగాలేవా? మధ్యాహ్నం తింటా, రాత్రి తింటా. గులాబ్ జామ్ ఉండదా మా ఫ్రిడ్జ్లో పెట్టకపోతే? పాకం చల్లారింది కొంచెం. ఏ రోని హాయ్, చికెన్ బిర్యానీయా వెజ్ బిర్యానీయా? చూడండి ఫ్రెండ్స్, మా వంట మాస్టర్ని మీరు చూసి చాలా రోజులు అయింది కదా, చూడండి హాయ్ చెప్పండి. అండ్ ఇంకా అందరం అయితే కిచెన్లోనే ఉన్నాము. చెప్పాను కదా ఆ రోజు నైట్ కొన్ని స్పెషల్స్ చేసుకుంటున్నామని చెప్పి. ఇందాకే చెప్పాను కదరా, ఎప్పుడు ఒకలాగే ఉండిపో. ఇప్పుడు కొత్తగా వంశీ పెళ్లి కాకుండా ఇంకా వంశీ పెళ్లి బ్లాగ్స్ రాలేదు. నువ్వు నన్ను ఎడిటర్ గా పెట్టుకోవాలి. ఇంకా వంశీ పెళ్లి బ్లాగ్స్ ఎప్పుడు వస్తాయి? ఒక 3 నెలలు అయ్యాక వస్తాయి. చాలు బాబు చాలు. అన్ని విడ్డూరా పని చేస్తున్న రోహిణి, జ్యోతక్క కోపం పడకుండా ఉన్న జ్యోతక్క, పూజ చేస్తున్న మా అమ్మ, బట్టల మిషన్లు వేసుకుంటున్న మా బావ, లేడు. అండ్ ఇంకా మా మమ్మీ అయితే పూజ చేసేస్తుంది, మా చెల్లి కొంచెం హడావిడి చేస్తుంది, నేను కొంచెం పక్క నుండి ఏదో హెల్ప్ చేస్తున్నా హరికి కుకింగ్కి. హరి ఏం కుక్ చేస్తున్నాడంటే చికెన్ కుక్ చేస్తున్నాడు. నువ్వెప్పుడు ఇదే యూనిఫామ్. వెళ్ళి ఇంకా నువ్వు వెళ్ళి.
వేరే తీసుకుంటా అని చెప్తున్నాను. ఆడేం చేస్తున్నాడు మంచి గోంగాడు, ఆడ అన్నం అలవాటు పడిపోయాడు, సంగటి తినట్లేదు. అమ్మ సంగటి పెడితే సైలెంట్ గా చూస్తాడు, సైలెంట్ గా ఎవరు చూడలేదు అనుకో నోటితో పట్టుకుని బయటకు వెళ్ళిపోయి, బయట ట్యాప్ ఉంది కదా బాత్రూమ్ బ్యాక్ సైడ్ కానీ వెళ్ళి 2 కాళ్ళు తవ్వేసి దాంట్లో వేసి మూసేస్తున్నాడు అది అక్కడ. తీసుకెళ్ళి ఆయన తలపాగలు తగిలించాం నాది. నేనే పెట్టా మరేమి మర్చిపోయా. బాలజన్ పాపం దిగువ నువ్వే తిన్నాడు మాకు. దమ్ బిర్యానీకి దమ్ పెట్టాడు ఇలా. గారెలు మా చెప్పమా. హాయ్ ఫ్రెండ్స్, గారెలు వేస్తున్నాను ఫ్రెండ్స్. అదేదో వీడియోలో అన్నాడు కదా, వచ్చిన హైదరాబాద్ వచ్చిన ఫ్రెండ్స్, మమ్మే పొక్కపేట వచ్చిన అంటాడు ఒకడు. అలానే చెప్పు, హైదరాబాద్ వచ్చిన. అండ్ ఇక్కడైతే యమ్మీ గారెలు రెడీ అయిపోతున్నాయి. సో మా మమ్మీ చేసే గారెలు కూడా బాగుంటాయి, అంతే కదా, ఎవరి మమ్మీ చేసే వంటలు వాళ్ళకి ఫేవరెట్ ఉంటాయి. సో అలా నాకు గారెలు కూడా ఇష్టం అనమాట. బట్ ఈ గారెలు నేను ఎన్నిసార్లు వేసినా కూడా నాకు ఎప్పుడు కూడా ఎందుకు మంచిగానే రావు అసలు. సో ఇంకా కూడా మంచిగా మా మమ్మీని అడిగి టిప్స్ అన్నీ కూడా తెలుసుకోవాలి నేను. గారెలు వేసినప్పుడే వేడివేడిగా తింటే బాగుంటుంది. ఫైనల్గా మా అమ్మ వండి పెడితే తినాలి అన్న కోరిక అయితే తీరుతుంది ఫ్రెండ్స్. రేపు ఏం చేస్తావమ్మా? ఎన్ని చేపలు చేస్తుంది ఫ్రెండ్స్. ఏం చేస్తున్నావు కూడా చెప్పు. ఈరోజు మన వంట షోలో మనం చేస్తున్నాం వెజ్ దమ్ బిర్యానీ. దీనికి కో స్పాన్సర్ వెంకటలక్ష్మమ్మ, రైస్ స్పాన్సర్ జ్యోతి పుచ్చకట్ల, సారీ గొంప జ్యోతి. కెమెరామెన్ రోహిణితో మీకు హరి, నాతో పాటు 2 అసిస్టెంట్లు ఉన్నారు. ఇవిడ పెద్ద అసిస్టెంట్ వెంకటలక్ష్మి, నేను చిన్న అసిస్టెంట్ గిన్నెదోమి అసిస్టెంట్ గొంప జ్యోతి. ఇప్పుడు బయటికి వెళ్ళిన అతను వచ్చేసి డీజే ప్రకాష్. మా దీంట్లోనే దంచుకోలేదు. కొంచెం కూర ఆ మాట జతకు ఒకసారి పొద్దున పేచని నేను బాగానే ఉంటుంది కదా అనుకున్నా. కళ్ళు నువ్వు అసలు రేపు నీకు మిల్లి మేకలు కూర చేసిస్తాను. ఏం కూర చేస్తారు రేపు నాకు? అమ్మకి చెప్పలేదు నేను చేసిన అదే 2 తెలుస్తా వేరే ఎలాగ తిన్నా కదా చేపలు నేను తిన్నాను. వాసన అంటే మటుకు ఏం మాట్లాడుతున్నాను? ఏం చెప్పలేదు. నేను చేపలు తిన్నాను మీద ఎవరు చెప్పారు? డబ్బులు చెప్పినట్టు చెప్తున్నా. రాత్రి కన్నం తినేసి పక్కన పెడితే పచ్చి చేపలు ఎండు నెత్తాళ్ళు అయితే నేను తింటాను, తినను. ఎవరు కాదు, శుభం మూవీ డైరెక్టర్ ఉన్నారు కదా, అలాగే వస్తారు, అలాగే చెప్తారు. నాకు ఎవరో పడతాయి మర్యాద చెప్పా. బెండకాయ వండకు డైరెక్టర్ కాదు, యాక్టర్. అది డైరెక్టర్. బిర్యానీ చేయడం అనేది ఒక ఆట కాదు, ఒక వంట చేసేవాడి వేట. నేర్చుకోండి ఫ్రెండ్స్, నేర్చుకోండి.
అండ్ ఫైనల్లీ మా కిచెన్ డ్రామా అయితే అలా ఎండ్ అయ్యింది. అండ్ ఇంకా ఆ రోజు స్పెషల్స్ చెప్పాయి కదా, గారెలు, చికెన్, మటన్, రాగి సంగటి, ఇంకా వెజ్ బిర్యానీ అనమాట. సో హ్యాపీగా అందరం టుగెదర్ కలిసి డిన్నర్ చేసేసాం. అండ్ ఇంకా ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.